హలో దోస్తులు, అవికా వన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు దోస్తులు, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఈ వీడియోస్ చేస్తున్నాం. దోస్తులు, మనం చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చే ముందు యూట్యూబ్ సెట్టింగ్స్లో రెస్ట్రిక్టెడ్ మోడ్ ఆన్ చేసి పెట్టివ్వాలి దోస్తులు పిల్లలకి. అలా చేస్తే వాళ్ళకి చిన్నపిల్లలు చూసే వీడియోస్ మాత్రమే వస్తాయి. ఊరికి ఫోన్ ఇచ్చి చేతులు దులిపేసుకోకండి, అందులో వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా మనకు తెలియదు. ఓకేనా దోస్తులు? రెస్ట్రిక్టెడ్ మోడ్ ఆన్ చేసి మాత్రమే పిల్లలకి ఇవ్వండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 46తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 46లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇగో గోసి పోసి ఇద్దరి నుండి మా ఇంట అన్నం తీసేప్పిగా పైసలు గన్నిగానం నీకు ఇచ్చి అట్టుగానే కూర్చుంటాం అనుకున్నావా? గిదే తగ్గిమని చెప్పిన. అగో ఏటో మాట్లాడతాడేమేడు. పైసలు ఇచ్చినప్పుడు మనకు రెస్పెక్ట్ ఇయ్యన్నా అద్దా? అత్తర్ సాహెబు, నువ్వో ఇక నేను విలువ, నన్ను క్షమించు. ఓమనంగానే పోతావేంది? పాతయి పైసలు పోతా. నేనెందుకు ఇత్తా? ఆయనతో పని చేస్తేనే అవి ఇవి రెండు కలిపిత్తా. అక్కుత్తివాడి ఆ గబ్బిలాన్ని పోకుండా వేసింది. ఇప్పటికీ గబ్బిలంబో అన్ని పో మంచిగా ప్రశాంతంగా ఉండు. ఏమైనా నన్ను పిలుచుకొస్తాను ఇంట్లోకు. అయ్యో, సెల్లే సెల్లే అని పిలుతాగానే రోజు నువ్వు అక్క అక్క అంటావు. మీరిద్దరు అక్కయ్యాలన్నా సౌతులు గారా? నేను వాగు మధ్యలో ఏమో తుత్తో అనుకుంటా. నాకు సపోర్ట్ ఇవ్వాలి కానీ గట్ల చేస్తావే. నీకు సపోర్ట్ ఇవ్వడానికే వచ్చిన. చక్కగా ఆయన చెప్పింది నువ్వు ఒర్రకు మధ్యలో చెప్పిగా చెప్తా గదినుడే. ఇక ఏం చేస్తాం? అగో ఏం చేస్తాండ్రు ఇద్దరు అక్కయ్యలు ఒక దగ్గర గుడి. గిది ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఈ బర్రామే గిటెందుకు వచ్చింది? ఏం చెప్తాండ్రే పోసుకోసులు? ఈ పోసుకి ఏం పుట్టిందో ఇంటికి అత్తండ్లేదు ఈ మధ్య. నా పనులు నాకు పాడే గాని నువ్వు ఎన్నడు రానే రావు కదా, బయటకు వెళ్ళనే వెళ్ళావు. ఇవాళేమో ఎగిరితాం వచ్చినావు. ఏ ఇంట్లో మనసును బట్టి పాడైతలేదు. నువ్వు అప్పుడు ఇప్పుడు వద్దు, మరి ఏం పుట్టింది అత్తలేవు ఈ మధ్య అని వచ్చిన. ఏం రోగం పుట్టిందే, ఎందుకు అత్తలేవు? నువ్వు నీకు అవసరం ఉంటే రమ్మంటావు. నాకేం అవసరం పాడైందే నీతోటి? ఏమో అవసరం అంటావు? అదే ఇక ముచ్చట పెట్టి నీకు రమ్మంటావు. నీ బిడ్డనో నీ బిడ్డ అత్తనో ఓలన్న అత్తే కథం నన్ను ఇంటికి రానిస్తావే. నీ ఆడబిడ్డ వచ్చినారా అనియవు. అది పాపం నన్ను అక్క అక్క అని పిలుస్తుంది. అక్క రాయే కూసోవే తినే కూసోవే అంటది. నువ్వు ఓర్తావా? ఇప్పుడు గవాన్ని ఎందుకు చదువుతావు? ఇది పోయేటట్లేదు కానీ కూసోమ్మందామా? కూసోమ్మని ఏం చేస్తావు? ఏదోటి చెప్పి మేనేజ్ చేద్దాం. కూసోమ్మంటావా ఈమెను? ఆగో, గీ బుడి బుక్కలోడేవాడు గీడచ్చి కూర్చున్నాడు. నీ మొగుడు అనుకున్నా ఇప్పటిదాకా. ఓడేడు బర్రామని చూస్తేనే అనుకున్నా నేను నన్ను ఏదోటి అనేటట్టున్నదని. ఇగో నేను పోతాను సపరేక. ఇక్కడ కూసోవే ఏమోడతావు? నేనే ఏం చెప్తాండో ఈయను. ఏం చెప్తాడు? ఆడెట్లా పాడాడు కదా అన్ని పేగుల మీద వారేసుకొని అంగి మీద అంగేసుకొని. నేను మంత్రం వేసిన అనుకో, నీ అత్త దయ్యం వచ్చి నీ నెత్తి మీద కూసుంటది. ఏంది మళ్ళీ చెప్పు? ఒక్క మంత్రం వేసిన అనుకో, నీ అత్త దయ్యం వచ్చి నీ నెత్తి మీద కూసుంటది అంటానా. ఈ బుడి బుక్కలోనికి ఎట్లా తెలిసే మా అత్త దయ్యమైందని? మరి ఏమనుకుంటావు? కూసో. ఎందుకు పిలిపించినవే? ఇంట్లో ఏమన్నా గాలి బీలుంటే పోతుందని పిలిపించిన. కూసో. ఏం చెప్తాడో అయినావు. ఇంత వందలు అయిమెకు కింద కూర్చుంటే లేవరాదు, లేతే కూసరాదు. దయ్యం వస్తే దాన్ని అందునికి అటు ఉరకచ్చు. కింద కూర్చున్నా అనుకో, ఇక నేను దాంట్లో అడి లేసేసరికి అది వచ్చి ఆయనతో నన్ను మింగుతుంది. మంచు ఉపాయమేతి నీ ఉపాయం చల్లకుండా. ఏమమ్మా పోసి గోసి, ఆమె ఏం చెప్పినా నిజమే చెప్పాలి. ఇది గిట్ట అటు ఇటు తేడా అయిందంటే కథమిగా జీవితాంతం మిమ్మల్ని పట్టుకొని వీడిస్తుంది. ఈ ఇంటికి ఎవరొస్తే ఆమెను కూడా పట్టుకొని వీడిస్తుంది చెప్తానా. అంటే నన్నేనా నువ్వు అనేది? నేను ప్రశ్నలు అడుగుతున్నా, మీరు సమాధానాలు చెప్పుండ్రంటే మీరే ఉంటా నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాను కదా. ఇక నేను పోతా. నేను పోవుడుక అగ్గి పెడితే
ఎన్నిసార్లు నేను పోతా అంటావు. కూర్చుండి సావు చెప్పు. ఏమో పోతా 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 అని ఇదే పాట పాడతాడు. ఆ దయాన్ని ఎల్లగొట్టేది లేదు, మనులేదు, దుబ్బలేదు. ఎన్ని రోజులు అవుతుంది. ఏమో నాటకాలు అవుతున్నాయి. ఏ రంది లేనప్పుడు అది ఇది అనుకుంటే ఏడ్చుకుంటూ కూర్చుంటాం. పని పాట లేని ముచ్చట్లను పట్టించుకుంటాం. ఇట్లా ఏమన్నా రోగం వస్తేనో గిట్లాంటివి ఏమన్నా అయితేనో గప్పుడు తెలుస్తుంది జీవితం విలువ. అది పోయేదాకా ఇక దాని మీదనే మునుగుతుంది. రోగం వచ్చినాక అంతే. ఆ గబ్బిలమోడు ఉన్నాడు కదా, ఆవు ఉన్నాడు కదా అని పంపించడానికే నేను పిలిచి కదా. వాడు చిన్నప్పుడు నీకేమవుతాడు? ఏం గాడు బాగా వరుస అవుతాడు. ఇంటి పక్కకే ఉంటాడు. దానికి నీ మీద ప్రేమ కదా. ప్రేమనో దోమనో ఏదోటి. చిన్నప్పుడు గంత చిన్నప్పుడు ఏం తెలిసి పాడవుతుంది మాకు. దేని గురించి మాట్లాడుతాండ్రు? ప్రేమ అంటాను, గబ్బిలం అంటాను. దీనికి ఏమన్నా రోగం పుట్టింది ఏంది? అందుకే బయటకి వెళ్తలేదు. అబ్బరే బిడ్డో, ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ పని మనిషిది ఏమైనా మొత్తుకుంటాంది, బూటి తెచ్చి ఏమైనా చెప్తాంది. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళేమో మంత్రాలు వినబడతానే అని. వీళ్ళందరూ కలిసి నా మీద ఏమన్నా చెప్తాండ్రేంది? ఏం చేసినా ఎట్లో కొట్లా ఓర్చుకుంటా గాని నన్ను తిండి తిన రాకుండా చేస్తే మాత్రం నేను చచ్చిపోతా. ఈ రాణి ముఖంది, దాని రాణి ముఖం అంగడిపోతే గదిగిట్టేమన్నా ఎత్తాంది ఏంది నా మీద? అవో గీ ముచ్చట దానికైతే తెలియదు. ఈ బుడుబుక్కలోని పిలుచుకొని ఏం చేసి తెలియదు. అసలే దాని అవ్వ కూడా ఇన్నే ఉన్నది. ఏమన్నా చేసినా ఇద్దరు కలిసి. ఓయమ్మో, అయితే ఇద్దరు ప్రేమించుకున్నారు కదా. ఏ నీ ప్రేమించుకుంటా పోయ్యా. ప్రేమించుకోలే చిన్న పోరగాళ్ళము ఆడేదో ఎంట పడ్డడని చెప్పి తినబడతలేదా? నిన్న చెప్పిండు కదా అక్క, ఆయనకి నువ్వు అంటే ఇష్టమని. నువ్వు కూడా గట్లే చేసినావని చెప్పిండు కదా. మా చెప్పిండు తీయాలి చిన్నప్పుడు ఎప్పుడో. అప్పుడు మనకేం తెలుస్తుంది. ఎట్లా చచ్చిపోయిండని చెప్పిండు? నీళ్ళల్లో దునికి చచ్చిపోయినా అని చెప్పిండు. గదే కదా చెప్పిండు. నీకు కూడా చెప్పిండు కదా, మళ్ళీ ఎందుకు అడగబడుతుంది? ఓడు నీళ్ళల్లో దునికి చచ్చిపోయిండు. ఎవగిరి ఉంటే పిసలు ఎత్తాంది నాకు. నిజం చెప్పు, నీళ్ళలోనే దునికి చచ్చిపోయిందా? అబద్ధాలు ఆడినావంటే కథమిగా మనం చేసిందంతా వృధా అవుతుంది. ఏం చేసిండు? ఏం వృధా అవుతుంది? నేను నిజమే చెప్తాన్నా. నీళ్ళల్లో దునికేసి వచ్చిండని పానం నీళ్ళలోనే వీకింది. ఎక్కడున్నాయి నీళ్లు? బావిలో దునికిండా? బావి కాదు, పక్క పొన్న చెరువు ఉన్నది. చెరువులో దునికి చచ్చిపోయిండు. ఇప్పుడు చెప్పు, ఎట్లా చచ్చిపోయిండు? అగో చెరువులో దునికి చచ్చిపోయిండు అంటేనేమో అది అందరికీ తెలుసు. అదే ఎందుకు దునికిండు? బాగా కావరం ఎక్కి దునికిండు. నాకేమెరికేమన్నా అని అడగబడుతుంది. మొదటి నుంచి చెప్పు, ఎట్లా చచ్చిపోయిండు? అక్క మెంటలేసాలు వేయకు, చివరి రోజు ఇది. ఇక ఒక్క పని చేసినామంటే దాని పీడ విడిపించుకోవచ్చు. దేని పీడ? నువ్వు మళ్ళా బిత్తిరి నాటకాలు ఆడినావనుకో అసలుకే మోసం వస్తుంది చెప్తానా. నేనైతే నిన్ను దేకాను కూడా దేక. నువ్వు ఇళ్ళనే వాడి చచ్చిపో. తిండి కూడా తిండి పెట్టడానికి కూడా రాను కొంపలకు. నువ్వు రాకపోతే నా మొగుడు పెట్టడానే? పెడతాడు. సరే మరి మొగుడే పెడితే నేనెందుకు గిడ, నేను సపడేకపోతానా. ఏ చెప్తానా నేనే పోరి. ఈ పోరికి లవ్ కోపం. చెప్పు, ఎట్లా చెప్పిండో గడగడ చెప్పు. ఇగో మరి ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్లోనైతే వెయ్యరు కదా. పోలీస్ స్టేషనా? దీనికి కోడలే దిక్కులేదు. గృహహింస చట్టం కింద కేసేవతి పెట్టింది. మరి దీన్ని పోలీసులు ఎందుకు పట్టుకపోతాండ్రు? ఇగో అది ఎప్పుడో ఏండ్ల కింద జరిగిన ముచ్చట. ఎవ్వలకు తెలియదు ఆడు ఎట్లా చచ్చిండో. తల్లిదండ్రులు, అక్కలు, తమ్ముళ్ళు అందరు ముసలోళ్ళు అయి ఉంటారు. మనవరాళ్ళు పుట్టుంటారు. ఇప్పుడు మా అన్న ఎట్లా చచ్చిపోయా, మా తమ్ముడు ఎట్లా చచ్చిపోయా, నా కొడుకు ఎట్లా చచ్చిపోయా అని ఎవ్వడు ముందుకు రాడు. చెప్పిగా. చెప్పచ్చు కదా. నువ్వే చంపినావని అర్థమైంది కానీ చెప్పిగా. ఓ పోరికి అంత మాట అంటవేమే? వాళ్ళని చంపినవే. ఓరు దీని బర్రెకిన వారెత్తి ఇన్న ఉన్నది కదా బర్రెకునాయి. ఒర్రకు వాళ్ళు చచ్చిన పని చేతుల చెప్పలేవా వాళ్ళకు? నీ అమ్మ దీన్ని బయటకు గెంటేయండి ముందు. ఆమె నువ్వు కూసమ్మన్నది నువ్వే. అవసరమా బయట వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుడు? అరే బుడుబుక్కలోడా, అది నాకు అత్త అవుతుంది, చిన్న అత్త. నువ్వేమో బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు అనబడుతుంది. నువ్వే బయటవి. గిది మా మామ కట్టిండు, చిన్న మామ ఇల్లు. అర్థమైందా? లేకపోతే నేను రాను. గీ చిన్నత్త కోసం వస్తాను, గీ పోసాను కోసం. అవు నా కోసం ఎందుకు వస్తావు గాని. ఇగో చెప్తా నేను సామి. పొరగాన్లు అందరు ఈత కొడతాండ్రు ఇంటి పక్కకున్న చెరువులా. నువ్వు కొట్టలేవా మరి? నువ్వు కూడా చిన్న పోరువే కదా అప్పుడు. ఏ అందరు మగ పొరగాన్లు కొడతాండ్రు.
గ్యాడి పొరగాని లేవతలేదు. లేకపోతే నువ్వు కూడా ఈత కొడదు అనే గిలగిల. ఆడోళ్ళు కొడితే నేను మాగూడదు. అయితే ఏమైంది? ఈడెందుకు పోయిండు మరి అందులకు? ఈత కూడా రాదేమానికి? ఇక ఆగి పోరానికి ఈత రాదు మను రాదు. ఏమైనా బయటనే కూర్చొని నన్ను చూసేటోడు. నిన్ను చూసేటోడా? నీకేం పాడైందే చూడ్డానికి? అప్పుడు ఇంకా చిన్న పోరివి. ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తే నేనేం చేసినా మర్చిపోతా. ఫ్లో మిస్ అవుతుంది. అనసి అక్క ఆగు కొంచెం, ఏం చెప్తుందో ఈయన. ఆ, ఇక రోజు కూర్చొని చూసుడు. మేము వాళ్ళని చూసుడు, ఈత కొట్టేటోళ్ళను. ఈడేమో ముందు కూర్చొని నన్ను చూసుడు. ఇట్లా ఎన్ని రోజులు గడిచింది? అగో గినే సిబిఐ లెక్కనే ఇన్వైట్ గాసన్ చేస్తాడు. ఏంటది? ఇన్వైట్ గాసను. ఇన్వెస్టిగేషన్ తీ, నువ్వు గాని మాటలు పట్టించుకోకు. ఈత కొట్టురా వారి అని వాళ్ళ దోస్తులు ఎంతన్నా కొట్టుడే లేక గంత పిరికి పిత్తులోడు. ఎండాకాలం అయితే అసలు వాళ్ళ నీళ్ళే దిక్కులేవు. అయినా భయపడు. ఎండాకాలం నుంచి మొదలుపెట్టిన గాన్ని. ఏం మొదలు పెట్టినావు? మొదలు పెట్టిన దానివి ఏదోటి వేసుకోక నా భావన ఎందుకు కట్టింది ఇది? ఆడపానాలతో బతికేటోడు కదా, నాకు సవితి పోరు కూడా తప్పుతుండే. ఇక మస్తు ఎంకరేజ్మెంట్ చేసిన. నువ్వు కూడా స్విమ్మింగ్ చెయ్యాలరా అని. చేస్తేనే లవింగ్ చేస్తా అని చెప్పిన. దీని వెనకపోయిన ముఖాన్ని లవింగ్ చేయడానికి ఆ నీళ్ళల్లో దునికి ఈత కొట్టన్నా. ఓడి దునకడు ఓడి వేయడు నీకోసం. అట్లే అనుకున్నాడో మా అన్నం. ఎన్ని రోజులైనా వేసుడే లేదు. ఆఖరికి అత్తే అరసకాలం మొదలైంది. ఏమైంది తర్వాత? వర్షం కురిసిన రాత్రి అయింది. వేసి గాంతోటి అరసం కురిసిన రాత్రి ఎందుకు అవుతుంది కానీ. మరేమైంది? ఆయన చేతికు ఉంగరం పాడైంది, బంగారపు ఉంగరం. అది తీసి నీకు దొడిగిండా? నువ్వే గుంజుకొని దొడుకున్నావా? కొట్టేసినావే. ఏమరి నేను చెప్పేది నుండ్రి. సినిమాలలో అది చూసిండో మా అన్నం. అచ్చి ఉంగరం చేతికిచ్చి ఐ లవ్ యూ అనబట్టే. నేనేం చేసిన? ఏం చేసినావు? ఉంగరం తీసి చెరువులు ఇస్తిరి కొట్టిన. గా ఉంగరం దేపోరా నీకు దమ్ముంటే తెత్తగప్పుడు తీసి వేసుకుంటా పెళ్ళి అని చెప్పిన. అయ్యా, ఆయనకి ఈత రాదు కదనే. మర్చిపోయినావా? మర్చిపోయి ఇసురు కొట్టినావా? ఆయనకి ఈత రాదని తెలిసే ఇసిరి కొట్టిన. ఏం చేస్తాడో చూద్దామని. అయిపోయా ఉర్రికిండాల్లో దునికిండు. ఆడు కూడా మర్చిపోయిండో మా అన్నం ఈత రాదన్న విషయం. కాతం అటే గుసుక్కు అన్నాడు. ఓర్ని గీ ముచ్చట ఇప్పటిదాకా ఓలకు తెలియదా? ఏ తెలది, మీరు కూడా ఓలా చెప్పకుండ్రి. వామ్మో వాయ్యో వాక్కో వాత్తో అంటే నువ్వే చంపినావా అన్నట్టు. యోగిసంటి ఉట్టిస్తారనే నేను ఓలకి చెప్పలే. ఇక మాకైతే చెప్పిగా నువ్వే చంపేసినావా అన్నట్టు. ఇంకేం రోగమే అక్క ఆయన ఈత రాదని తెలిసి కూడా గట్ల చేస్తుందేమో తన్న. కావాలనే చేసిన అంటేనేమో. అవ్వా 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 మర్డర్ చేసింది గిరి చిన్నత్త. ఏమో అనుకున్నా. ఓ బుడుబుక్కలోడా నువ్వు కూడా ఈ నుంచి వీకు. ఆయనతో నిన్ను కూడా మర్డర్ చేసేద్దెలది ఇది. నా అత్త నువ్వు ఇది అక్క చెల్లెండ్లు ఇద్దరు కలిసి నన్ను ఏం చేద్దాం అనుకున్నారు ఏమో. ఉల్టా పాపం వీళ్ళకే దాకింది. నేను నిన్నేమేం చేద్దాం అనుకుంటేనే మా అక్క మొత్తం నీకే వండి పెట్టి అదే సాకిరి చేసింది. ఏమన్నా ఇటున్న పుల్లాటి పెట్టినావే మా అక్క ఉన్నప్పుడు. ఓ చేసి చేసి ఫుల్ అలసిపోయినా. ఇగో నా బుక్కలన్నీ అరిగినాయి, చేతులన్నీ అరిగినాయి. మోదిపోయి మాత్రం కరుగుతలేదు మరి. ఏందో మరి. నిజం చెప్పింది అవాహయామి. అగో దీపం ఎడికెళ్ళి వచ్చింది. ఇప్పుడు బుక్కలోడు మంత్రాలు చదివితే ఈ దీపం ఎట్లా వస్తుంది? ఓం భీం నోట్లో ఏమన్నా పోసుకున్నాడే ఏంది జ్యూస్ గిట్ట గుడగుడ అంటాడు. అవాహయామి గబ్బిలం పెళ్ళామా వాహయామి. ఓమా ఏడాచి కూర్చున్నావో చూడు. మళ్ళా దయ్యం మీద పడ్డదంటే లేచురుకరాదు. ఏమో నోరెళ్ళ పెట్టి నా మూతిలో చూస్తాంది. ఓ అనసూయ లేవే. ఇప్పుడు దయ్యం వస్తుందా? ఇప్పుడు దయ్యం వస్తాదే. నాకే భయం వేస్తుందంటే నువ్వేందే మధ్యలో. ఎందుకైనా మంచిది కోసా కూసోవాలి. దయ్యం వస్తే దునికి ఉరకచ్చు. బుస్సు బుస్సు అనమాటే పాములోడేంది. ఆగో ఇట్లా నిల్చోబెట్టి బుస్సు బుస్సు అంటే మా సిన్నారి ఉచ్చవస్తుంది. అందుకే అంటాంది ఎండిడు. ఉచ్చవైన వాళ్ళను ఉచ్చవయించేటోడం అన్నం చిన్న పొరగాన్లను. నాంచి తట్టుకున్నది ఎందుకు గొంతులా కాంటకించి ఉంచబడుతుంది. ఏం సప్పులు చేస్తాండే. ఆగో సీమ 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 వచ్చింది. సీమనా? గీ సీమ లెక్క కొడతలేదు కదా. ఓ అత్తరు సాహెబు ఏమో వచ్చింది చూడు.
ఏమో సప్పుడు ఏవట్టే ఈ సీమన బల్లి లెక్క కొడుతుంది, ఎర్రగా సీమ లెక్క కొడుతుంది. మామిడి పూల్ అమ్మ డేడు పూల. అగో డేడి పూలటనే. బ్లాక్ మ్యాన్ డెడ్ పూల్. ఏం కొడతాండు బుడు బుక్కలోడు. వచ్చినావా నువ్వు గబ్బిలం పెళ్ళానువా? నువ్వు కూడా చచ్చిపోయినావా? మంచిది, ఇంకేంది ఆడు కూడా ఉన్నాడు, ఇద్దరు కలిసి పండగ చేసుకోపోండి. ఇస్తే మరి అని పట్టుకొని బయటకు వెళ్ళిపోతావా? సరే. బూమ్. ఇప్పుడే కడుపు నిండా తినచ్చిన. ఇప్పుడు బుక్కలోడు ఊకే కాళ్ళు మూసుకుంటాడు, బుసబుస అంటాడు. నాకేమో గట్ల చూస్తే కళ్ళు ఇట్లా మూతలు పడతాయి. బుస అంటే ఎంత జోలపాట పాడినట్టున్నది. అబ్బా నిద్ర వచ్చి మునుగుతుంది కదా. అగో చూసినావే అత్తర్ సాహెబు కళ్ళు మూసిండు, మూతి మూసిండు, సప్పుడు ఎత్తాండు. మళ్ళీ ఎందుకు సప్పుడు చేస్తాడు? ఏమో రానే వచ్చ కదా. ఇక ఇది అట్టట్టిగా పోయేటట్టు లేదే, బాగా మంత్రాలు అయితే పోతుంది కావచ్చు. గబ్బిలాన్ని వెళ్తాండు కావచ్చు. ఇంకో పెండ్లం ఉన్నదేమో మరి, దాన్ని పిలుస్తాండో మన్ను. అయ్యో దీనికి ఏం పుట్టింది గిట్ల ఉరుతాంది? నువ్వు అన్నది కరెక్టేనే అక్క. దీనికి సాగుతున్నట్టున్నది. అది అత్తందంటే దాన్ని ఆపుండ్రా నోరుతుంది. ఏ నుంచి వస్తుంది సప్పుడు? నువ్వేనా వెసీమక్క? ఓర్ని ఈ బర్రామేనా అప్పటి నుంచి సప్పుడు చేసేది? నువ్వు నీ మొగుని పిలుచుకుంటున్నావేమో అని నేను చూస్తానా. ఓ అనసూయ ఒర్రకే లేవు, ఇది ఆపేటట్టు లేదుగా. ఏం చేస్తాడులా? ఏం చేసులేదు, రాత్రంతా దీపము ఇన్నే ఉంటది, ఇది ఎటు పోదు. సీమ తల్లి అని పిలుచుకోండి. గబ్బిలా పోనికి సీమ తల్లే. ఇక గబ్బిలం వచ్చి దీన్ని ఏరుతుంది, మీరు దీపాన్ని ముట్టకుండ్రి. నూనె గిట్ట పోయమంటావా మళ్ళా? నూనెద్దు, నీళ్ళద్దు, ఏమద్దు. మీరు సపరేట్కి ఇంట్లో నుంచి వెళ్ళిరండి, తలుపులు వేయండి, అదే వచ్చి వస్తుంది. ఇక పోతాయా రెండు కలిసి? ఎవడికోతాయి, నీ ఇంట్లోనే ఉంటాయి, ఈడికే పిలిపించిన. అయ్యో నీకేం పుట్టింది నా ఇంట్లోకి ఎందుకు పిలిపించినావు? నీ ఇంట్లోకి పిలిపించుకోనుంటివి. గిబర్రది వన్నది, గిబర్రదాన్ని ఇంట్లోకి పిలిపిస్తేమో. ఇగో గబ్బిలం ఆల్రెడీ ఈడున్నది, దాన్ని ఎటు పంపించరాదు. దాని పెండ్లాన్ని ఏడికి పట్టుకుపోతారు, ఈడికే కదా తెచ్చేది. ఇక నా సంభావాన్ని ఇస్తే నేను పోతా, ఓ 500 తక్కువ ఇచ్చినా మంచిదే. ఈ బర్రామే నువ్వు లేవట్టెత్తేమిటి బయట ఈ నుంచి? లేవట్టెత్తే 500 తక్కిచ్చినాం కదా, ఏమంటావా తక్క? అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పినా హిందీలో చెప్పినా ఏమర్థమైంది నీకు? మరి దాన్ని అంతే ఎంత తక్కువ ఎత్తు? కాదు దాన్ని అంగబెట్టి 4 అందుకుంటే. మీరు ఇట్లాంటి నాటకాలు ఆడితే దయ్యము ఆమె శరీరాన్ని ఎక్కుతుంది. మూసుకొని కూర్చోండి, ఏం జరుగుతుందో చూసుకుంటా. సరే. నొప్పి. రాణి తలనొస్తుంది, రావే. రాణి లేచినావా రాజు? రాణి తలనొస్తుంది. మజ్జిగ తెచ్చి అన్న. నొప్పి. లేచి బ్రషింగ్ చేసుకో, కొంచెం ఏమన్నా తింటే పోతుంది. వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, తల బాగా నొస్తుంది. కొంచెం నొప్పి అయినా ఓర్చుకోవు. తాగుతా ప్రొద్దున తలనొస్తుందని తెలుసు కదా, అయినా తాగుతావు. తాగినప్పుడల్లా ఇదే. అందరికి అంతగానం ఎట్లా తాగుతారే? నేను ఎప్పుడూ ఒకసారి ఇంత తాగుతా ఇట్లా అవుతుంది ఏందే? చచ్చిపోతున్నానే. ముందు నువ్వు లేచి బ్రషింగ్ చేసుకో, వామిటింగ్ ఫీలింగ్ అన్న పోతుంది. బాగా నొస్తుంది. మజ్జిగ తీసుకొస్తాగు లే. ఇక్కడనే ఉండు కొంచెం సేపు. ప్రొద్దున ఎవరివే మాటలు వినిపించినాయి? తమ్ముడు వచ్చిండు, గుడికి వెళ్ళి వచ్చినాం ఇప్పుడే. గుడికి ఎందుకే? ఈ డ్రెస్ వేసినావేందే? తమ్ముడు తీసుకొచ్చిండు, వేసుకొని గుడికి వెళ్ళి వచ్చిన. రాణి, ఇవాళ నా రాణి బర్త్డే. హ్యాపీ బర్త్డే రాణి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే.
ఉమ్. నా రాణి బంగారం బర్త్డే ఎట్లా మర్చిపోయానే నేను. ఉమ్. చాలా ఘోరంగా వస్తుంది. ఇంకోసారి తాగనే తాగద్దు. రాణి బంగారం, ఏం కావన్నీ? నీ బర్త్డేకి ఏం కావాలి నీకు? ఉమ్. ఏం కావాలి చెప్పే. నీకు ఏదంటే అది కొనిస్తా చెప్పు. తర్వాత అడుగుతా. బర్త్డే ఇవాళ అయితే తర్వాత అడుగుడైంది. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం అడుగుతా. అవునే, ఈరోజు నాకు వంట చేయకి. ఎందుకు? మా కొలీగ్ది పెళ్ళి ఉంది. ఎక్కడో వేరే ఊరట, పోవాలి. తలనొస్తుంది వస్తుంది అన్నావు కదా, పోకపోతే ఏమవుతుంది? పోవన్నే మంచిగా ఉండదు, అందరు పోతారు. నా చిన్నారికి డ్రెస్ పట్టుకొని వచ్చిండు పాపమాడు. పెళ్ళికి పోకపోతే మంచిగా ఉండదే. సరే, మజ్జిగ దేవన్నా. తొందర రెడీ అయి పోవాలి. బ్రషింగ్ వేసుకొని వస్తా. మజ్జిగ పోయి. ఇడ్లీ చేసిన, తినిపో. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారం. తిని పడుకోవే, రాత్రి నిద్ర పోనీయలే కదా. ఫీల్ అయినా వానే రాణి, నా రాణి బంగారం. హ్యాపీ బర్త్డేనే రాణి. థ్యాంక్స్ అత్తమ్మ. మంచిగా ఉండు, నిండు నూరేళ్ళు మంచిగా బతికి అత్తను ఆడబిడ్డను మంచిగా అరుసుకో. సరే అత్తమ్మ. ఏం స్పెషల్ చేసినావే మరి? పొద్దుగాలనే వచ్చిందా మీ తమ్ముడు? అమ్మ కూడా వచ్చింది, గుడికి పోయి వచ్చినాం. నీకు చెప్పినా కదా అత్తమ్మ, అంతా నిద్ర మాత్రం ఉండేనే, మర్చిపోయినా. ఇదే అంగి పట్టుకొచ్చిండ్రా? తమ్ముడు కొనుక్కొచ్చిండు. ఇదేం అంగే, ఏందో అట్టి పేరు పట్టుకొచ్చిండు. మంచిదన్న పట్టు చీరను ఏదో ఒకటి కొనుక్కొస్తేమో ఓ 20-30 వేలది. ఇప్పుడు పట్టు చీరలు ఏం కట్టుకుంటాత్తమ్మా, చిన్నదే కదా, మెయింటైన్ చేసుడు కష్టమవుతుంది. ఇది మంచిగా ఫీడింగ్ ఇవ్వచ్చని నువ్వే తీసుకున్నావా అయితే? ఇది వాడు వీడియో కాల్ చేసి చూపెట్టిండు, ఇది తీసుకోమని చెప్పిన. మంచిగానే ఉన్నావు కానీ నువ్వు ఏది వేసుకున్నా మంచిగా ఉంటావే, ముద్దు కనబడతావు. ఏదిట్రా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. నేను అన్నయ్య మనసులో పెట్టుకోకే. ఇక అత్త కోడాలంటే గిట్లనే అదోటి ఇదోటి అంటారు. కొట్లాడాలి, మళ్ళీ మంచిగా ఉండాలి. ఈ మధ్య అసక మాట్లాడతాను లేవు నాతోటి. సారీ అత్తమ్మ, ఇంతకుముందు లెక్క ఉంటాను లేవెందుకే. ఏం చేసినావే మరి అలా బర్త్డే స్పెషల్? ఇడ్లీ చేసిన అత్తమ్మ, పెట్టి అన్న. నువ్వు తిన్నావా? ఇంకా తినలే. తీసుకురా, ఇద్దరం తిందాం. ఆడెటు పోయిండే? ఫ్రెండ్ పెళ్ళుందట, వెళ్ళిండు. పొద్దుగా లొర్రే కడతా అంటే తలకాయ నొప్పి అని ఆయనకి ఇదే పని. ఇక తాగుడు తలకాయ నొప్పి అనుడు. అర్థం చెప్తే ఏమవుతుంది? ఏమో తాగుడు అలవాటు చేసినావు. నేనెందుకు అలవాటు చేస్తా అత్తమ్మా? ఈయన తాగుతా నాకు ఇష్టమా? ఆరోగ్యం పాడు చేసుకుంటే నాకు ఇష్టమా? ఆ సీసాలు అన్నీ అవతల వారే ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఆయన రోగం పాడుగాను పారైతే ఎట్లా తాగుతాడో చూస్తా. తిడతాడు అత్తమ్మా. ఆయన ఇచ్చి ఆయననే మానుకోవాలి. మనం బలవంతంగా మానుకోమంటే మానుకోడు. మీరు ఒకసారి ప్రేమగా చెప్పుండ్రి, మీరు ఏది చెప్పినా వింటాడు. నిన్న మస్తు తిట్టినా అన్ని రాత్రి. వాడు వింటాడా? నేను చెప్తున్నానైనాడు. ఇంకా బొంబాయి చెప్తే మా వింటాడు, దాంతో చెప్పి మీరు ప్రేమగా చెప్పుండ్రి అత్తమ్మ, వింటాడు. సరే, ఇడ్లీ పట్టుకరా తిందాం. మధ్యాహ్నం ఏం చేసుకుందామే? ఆడు పోయిందా? ఇంత చికెనో మటనో ఏమన్నా తెస్తే ఏం బావు? తెమ్మని లేవానే? నేనన్నా చెప్పుదు. ఆడెప్పుడు పోయిండో ఏమో, బిర్రున్న పోయిండు. మామయ్య కూడా లేడు ఇంట్లో. ఆడెప్పుడు వస్తాడో ఏమో మళ్ళా. అది వేరే ఊరట, దూరమే ఉంటుంది. దానికి పుట్టినరోజు పెండ్లాంది అని ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. మామగారి లెక్కనే అచ్చం. ఈ మామగారితే కనీసం నా పుట్టినరోజు ఎప్పుడో కూడా మర్చిపోతాడు, ఏది గుర్తు పెట్టుకోడు. ఇప్పుడు బేబీ 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 అని దాన్ని మూతిని వస్తాడు. అది ఊకుంటుంది అనుకున్నావే? పుట్టినరోజు పెళ్లి రోజు అన్ని గుర్తు పెట్టుకుంటాడు, లేకపోతే అది ఒక్క తన్నదంతది. మామయ్య అంటే పాతకాల పోడు. దీనికేం రోగం పుట్టింది? నేను ఎన్నోసార్లు చెప్తానికి చెప్తేనే ఎత్తాడు. చెల్లెమ్మ పుట్టినరోజు రా కేక్ పట్టుకురారా అంటే తెస్తాడు. బావది పుట్టినరోజు రా కేక్ తీరా అంటే తెస్తాడు. చెప్తేనే. నేను అడు పోకముందు చూడకపోతే తెప్పిచ్చే పంపిద్దు. ఆడెప్పుడు వస్తాడో ఏం చేస్తాడో పటు. కోడిగుడ్లన్నీ ఉన్నాయా అవే? ఇంత గుడ్ల కూర నన్ను వండుకుందాం. ఉన్నాయి అత్తమ్మ. సరే. అగో అత్త కోడలు ఇద్దరు ఏమో ఎత్తాండ్రు వంట రూమ్లా. వచ్చి
తెల్లారులేవగానే వీకిండు. పెండ్లా పుట్టినరోజు అని ఇంత కేకో బాకో ఏది లేదు. బయట అంతా చల్లగా ఉన్నది. ఏం కేక్ తింటావమ్మా? నిన్న మొన్న రాక సీట్లు తింటూనే ఉన్నావు. మంచిగా హాట్ హాట్ తినాలి. ఏం హాట్ ఏం లేదు. ఇన్నని కోడిగుడ్లున్నాయి, గవ్వే వండుకున్నాడు. అయ్యో, చికెన్ మటన్ ఏం లేదా? అడు లేడే నా కొడుకు, బయట పోయిండు. అయితేంది, నేను పల్లితోటి తెప్పిస్తా. అమ్మ బర్త్డేకు నేను పార్టీ ఇస్తా. ఎందుకు బూటి? నీకెందుకమ్మా? పల్లిని తెమ్మంటే తెస్తాడు, నేను తెప్పిస్తా. ఆడు ఏడున్నాడే లేడు, ఆడు ఊరికి పోయిండు. ఇవాళ వస్తా అన్నాడు కదా, ఆడు ముండొస్తాడు. ఆడు మంచిగా బరవన్నట్టు అంటాడు తిని. వాళ్ళు ఎల్లగొట్టేదాకా వెళ్ళడాని నుంచి. ఏమీ అన్నట్టే కోడిగుడ్లతోటే కానిద్దాం. ముందే చెప్తే నేననే ఏదన్నా నోటి పట్టుకద్దు. ఎక్కడో ఊరవుతల పాడైతాయి. దగ్గరుంటే నేను పట్టుకరాకపోయినా టిక్కు టిక్కుమని నడుచుకుంటే పట్టుకోనద్దు. నాకు కూటీ కూడా రాదు. కూటే? స్కూటీ స్కూటీ. మీ తమ్ముడు ఉన్నాడానే? లేడతమ్మా, ఇవాళ ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఫస్ట్ రోజు కదా, వాడు వచ్చేసరికి ఏ టైం అవుతుందో, రాత్రి అవుతుంది కావచ్చు అన్నాడు. నేను తినడానికి ఇటే రారా అని చెప్పిన. చెప్తే అట్లా అన్నాడు. చెప్తేమోనే మీ తమ్ముని ఏమంటే లేకపోనా? నాకేం తెలుసత్తమ్మా, రాజు ఫంక్షన్ కోతా అని ఇంతకుముందే చెప్పిండు. అయితే హ్యాపీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అబ్బా, ఇడ్లీలు మెత్తగా కమ్మగా ఎంత మంచిగా చేస్తావే రాని, మింగిన కొద్ది మింగ బుద్ధి అవుతుంది. అవ్వా, నేను కూడా బాగా తిన్నామ్మా, నిద్ర వచ్చినట్టు అవుతుంది. కూసోయే, టీవీ చూద్దాం. ఇప్పుడే అంటకి ఏం తొందర వచ్చింది? మనమే కదా ముగ్గురం. బూట అన్ని రెడీ పెడుతుంది, నేనేత్త పొయ్యి మీద. కూసోయే రాని. చిన్నది వన్నదా? పడుకుందత్తమ్మ. రాణి, హ్యాపీ బర్త్డే రాణి బంగారం. థ్యాంక్ యూనే. ఇప్పుడు అచ్చుడు. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సరీ. కన్నయ్య, అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చావా కన్నయ్య? నా బంగారు తండ్రి. చిన్నది పడుకున్నదానే? ఇప్పుడు అని అచ్చుడు. ఈ మధ్య గణనే వార్తలేవు. ఇక పెండ్లి బిజీలోనే ఉండే మొన్నటి దాకా. పోయి వాళ్ళ ప్రొద్దున చూడాలి నా ఆగం. మీ అత్త ఏం చేస్తుందే మరి? ఎందుకంత ఆగమవుతాను? అత్తమ్మ మామయ్య పెండ్లికి పోయినరు నిన్ననే, లేరు ఇంట్లో. అయ్యా లేరా? ఇక ఇవాళ ప్రొద్దున వీడు ఏడ్చుడు, వంటలు అన్నీ లేట్ అయినాయి. శరత్ ఆగమాగం పోయిండు. బాక్స్ పెడుతున్నావానే? అక్కడ తింటలేరా? క్యాంటీన్ ఉంటుందేమో. అక్కడనే తింటున్నాడే. ప్రొద్దున టిఫిను, మళ్ళీ మధ్యాహ్నంకి కూడా కూర ఆయన ఉన్నప్పుడే చేయమన్నాడు. మళ్ళా కన్నయ్య మధ్యాహ్నం చేయనిస్తాడో లేడో అని ప్రొద్దున్నే చేపించిండు నాతోటి. మంచి పని చేసిండు, లేకపోతే అట్లనే ఉంటావు తినకుండా. ఇప్పుడు తినకపోతే నడుతుందా? ఇక పిల్లగానికి పాలు ఎట్లా వస్తాయి? ఒక్కదానే ఉన్నావే, పిల్లగాన్ని ఎత్తుకొని వచ్చినావా? ఇదే ఉందిగా, మీరు ఆయనకి సంబరం నీకు సంబరం. ఏటు పట్టుకపోతాడట్నే మరి రాజు వల్ల. ఏటేటు తిరుగుతున్నారు? రాజు కూడా పెళ్ళికి పోయిండు. మధ్యాహ్నం వరకు అన్న వస్తాడా రాడా? ఏది ఎక్కడో ఊరు. ఏమో రాత్రి అవుతుంది కావచ్చు వచ్చేసరికి. కొత్త డ్రెస్ తెచ్చిండు కదా, తమ్ముడు తెచ్చిండు. మరి రాజు ఇజ్జత్ పోతుంది. వరానికైతే కొంచెం కూడా లేదు. రాజు రాని, రాజు సంగతి చెప్తావు నేను. బర్త్డే రోజు పెళ్లి కోడేందో కథ ఏందో అడుగుతా. ఇంత పెద్ద అయినాక బర్త్డేలు చేసుకోవడేందే? మన పిల్లల బర్త్డేలు చేసుకోవాలిగా. అవి ఎట్లాగూ ఉంటాయి, మనం ఎట్లాగో చేసుకోం కాబట్టి మన మొగుళ్ళన్నా చెయ్యాలి. ఎందుకు ఇక వాళ్ళు ఓ పెండ్లమంటే ఇష్టం అంటే అయిపోయానా? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అంతే అమ్మా, ఈ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏ గివే పండుగలు. భార్యలకు గివే సంబరాలు. ఏదో మొగుడు పట్టించుకుంటాడని. బూటికి బాగానే తెలుసు. ఏమైందే బూటి? పనికి వస్తానో వస్తాను లేవు. నేను చెప్పిన పొమ్మని, ఇంకా రాలేదా ఒకసారి కూడా? వచ్చినావు కదమ్మా, ఏమేం పనులు చేసుడో చెప్పిగా. ఇక్కడ ఏమేం చేస్తున్నావో గజ్జయి చాలు. వీళ్ళు ఎంత ఇస్తున్నారో అంతే ఇస్తా, సరేనా? సరే, మరి టైము పొద్దుగాల అటచ్చుడా ఇటచ్చుడా? నీ ఇష్టం. ఎప్పుడన్నా పని బాగుంటే ప్రొద్దున ఫోన్ చేస్తారా? ఇక్కడ వేసుకొని అక్కడికి వచ్చినా మెల్లగా ఏం నష్టం లేదు. ఏదన్నోటి నువ్వే ఫిక్స్గా. సరే అమ్మా. ఏడుంటాడో తినవు. తిండికి కరవాయిగా మనకు. ఓ అమ్మ బాగానే ఎత్తది వెరైటీలు, మంచిగానే తినవు.
సీట్లు బూట్లు ఎప్పుడు రాజేశ్వర్ పంపుతూనే ఉంటుంది. ఇక వీళ్ళకి ఎంపరాలే పెసలు మా అత్తయ్య బూటి అదృష్టవంతరాలు. చూసినావానే, నేను అదృష్టవంతురాలు అనక బూటి అదృష్టవంతురాలు అంటుంది మీ అత్త. ఇవాళ ఏందో మంచిగా మాట్లాడుతుంది నాతోటి. వంట కూడా అత్తమ్మనే వేస్తుందట. అబ్బో, సునామీ గిట్ట అత్తదేందే, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు లేరా అవే? బేబా ఆంటీ మీ మామ అందరు ఎటు పోయినరు? వాళ్ళు మొన్న ఎప్పుడో పోయినరు. వీడు పడుకుంటలేడానే? ఏమోనే అంటే చక్కగా నిద్రనే ఉండదు వానికి. ఎందుకే కడుపు నిండా పాలు తాగుతలేడా? చిన్నారి మంచిగా పడుకుంటుంది, వీడెందుకు పడుకోడు? అత్తమ్మకు బాగా అలవాటు, ఎత్తుకునుడు అలవాటు చేసింది మంచిగా. ఏమైంది కన్నయ్య, నిద్ర వస్తలేదా? కడుపు నిండా పాలు తాగి బజ్జుకోవాలి కదా. అమ్మని సతాయిస్తున్నావా?